రుణమాఫీ గురించి చెప్పు అన్న. నాది 2,26,000 ఉంది అన్న. అశోక్ రెడ్డిది 2,26,000 రూపాయల రుణమాఫీ కాలేదట. ఇక మరి 2,26,000 రుణమాఫీ అంటే గట్టి అప్పులోనే ఉన్నాడు. మరి రాష్ట్ర సర్కారేమో రైతులకు మొత్తం రోజు వెన్నముద్దలు తినిపించినట్టు మాట్లాడుతుంది. వెన్నముద్దలు తినిపిస్తున్నాం వాళ్ళే, కానీ షేదున్నాయని పడేస్తాను. మేమైతే వెన్నముద్దలే పెడతాం రోజు వాళ్ళకి అంటాను. ఇప్పుడు అశోక్ రెడ్డికి చూస్తేనేమో 2,26,000 రూపాయలు ఇంకా రుణమాఫీ కాకుండా ఉన్నది. మరి ఆ రైతు వ్యవసాయం చేయాలా, లేకపోతే భూమిని పడావు పెట్టి చక్కగా తన పని ఏదో తాను చేసుకోవాలా? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ నరేష్ గంగులోతు, చిన్నవత్ రామ్జీ. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. గుడ్ మార్నింగ్. 2 లక్షలు వస్తే నేను మిగతా అమౌంట్ కడతాను. అవి అందుకు కూడా సిద్ధం ఉన్నారు. తెలంగాణ రైతులు మంచోళ్ళే. తెలంగాణ రైతులు మంచోళ్ళు. ప్రభుత్వం మీద భారం పడకుండా ఇప్పుడు అశోక్ రెడ్డి ఏమంటాడు, నాకు 2,26,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసేయి. 2 లక్షల రుణమాఫీ చేసేస్తే ఆ పైన ఉన్న 26,000 రూపాయలు నేను కట్టేసుకుంటా. అది రేవంత్ రెడ్డి ఇంట్ల నుండి ఇవ్వవలసిన అవసరం లేదు, బట్టి విక్రమార్క ఇంట్ల నుండి ఇవ్వవలసిన అవసరం లేదు. నా చేతుల కష్టమే, నా రెక్కల కష్టమే, నేను కడతా బ్యాంకుకు. కానీ నువ్వు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ ఏదైతే ఉన్నదో అది తప్పకుండా కట్టవలసిందే, నీ చెవులు పిండి వసూలు చేస్తామన్నట్టు ఇక్కడ అశోక్ రెడ్డి స్పష్టంగా పెట్టిండు. నేను సర్పంచ్ అన్న. అయ్యో, అశోక్ రెడ్డి సర్పంచ్ ఆట. సర్పంచ్కే ఇంత దీనమైన కష్టం వచ్చిందంటే, సర్పంచ్లే ఇంత దివాలా తీసే దాకా వచ్చిందంటే ఇక తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకోర్రు. ఇక తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకోర్రు.